హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ముందుగా శ్రీ బలాభిమన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అసలు కోడంగల్ నియోజకవర్గంలో ఏం జరుగుతా ఉంది? రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోడంగల్ నియోజకవర్గంలో ఒకవైపు అభివృద్ధి పనులు జోరుగా సాగుతూ ఉన్నాయి. ఈ అభివృద్ధి పనులకు సాగాలంటే ముఖ్యంగా ఇసుక కావాలి. ఆ ఇసుక కావాలంటే కాంట్రాక్టర్లు కొంతమంది దళారులను ఆసరా చేసుకొని వారి నుంచి కొంత చిన్న మొత్తంలో డబ్ వాళ్ళకు అమౌంట్ ఇచ్చేసి ఇసుకనైతే తీసుకోవడం జరుగుతుంది. వేల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ వాళ్ళు చిన్న మండల కేంద్రాల నుంచి ఇసుక రవాణా తీసుకొని అభివృద్ధి పనులను సాగిస్తా ఉన్నారు ఈ కాంట్రాక్టర్లు. తక్కువ ధరకు ఇసుకను తీసుకొని అభివృద్ధి చేస్తూ ఆ మిగిలిన అమౌంట్ను వాళ్ళు కమిషన్ల రూపంలో కానీ ఇతరత్ర రూపంలో కానీ ఇచ్చేస్తా ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది? అభివృద్ధి పనులను అడ్డం పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నేతలు అభివృద్ధిని పక్కన పెట్టేసి అక్రమ సంపాదన దోచుకోవడానికి తెరలేపారు. అసలు ఎలా తెరలేపారు అనేది కూడా మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరుగుతుంది. సో బొమ్రెస్పేట మండలం దూప్చెల్ల గ్రామం శివమారులో ఉన్నటువంటి ఓ వాగు కాగ్నాకు అనుసంధానమైనటువంటి కాగ్నా వాగు అక్కడి నుంచి ఇసుకను రవాణా చేస్తా ఉన్నారు. ఆ వాగు నుంచి ఇసుకను తీసుకొచ్చి గ్రామ శివార్లో ఒక దగ్గర డంపు చేసి ఆ డంపు చేసినటువంటి ఇసుకను టిప్పర్ల సహాయంతో అభివృద్ధి పనులకు తరలించడం జరుగుతుంది. ఇది ఎక్కడ తరలిస్తున్నారంటే వాళ్ళ దళారుల ఇష్టరాజ్యం. ఇదంతా నడిపిస్తున్నది ఆ మండల కేంద్రానికి చెందినటువంటి ఒక కాంగ్రెస్ ముఖ్య నాయకుడు. ఎవరో కాదు, ఈయన ఏం చేస్తున్నాడంటే కొంతమందిని అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, తర్వాత ఆయన సోదరుడు తిరుపతి రెడ్డిని, వీళ్ళని బేసిక్ చేసుకొని అధికారులను అడ్డం పెట్టుకొని పోలీసులను ఇటు రెవెన్యూ వాళ్ళను తన గుప్పిట్లోకి తీసుకొని ఈయన చెబితే అదే జరిగేటట్టు అక్కడ ఒక వాతావరణాన్ని సృష్టించి నామమాత్రపులు అంటే ఎవరైనా ప్రశ్నిస్తే మాకు అనుమతులు ఉన్నాయి, అధికారికంగా మేము ప్రభుత్వానికి చలన్లు కట్టినాము, పర్మిషన్లు తీసుకున్నాము అనే దానికి ఒక నామమాత్రం. అంటే ఒక ట్రాక్టర్కు ఒకటే పర్మిషన్, అది సమయపాలన. ఆ సమయపాలన కూడా వాళ్ళు పాటించడం లేదు. పోలీసుల కళ్ళ ముందే వాళ్ళు అక్రమంగా ఒక ట్రాక్టర్కి బదులు 10 ట్రాక్టర్లు ట్రిప్పులు చేసుకుంటూ వాళ్ళు టిప్పర్లలో వాళ్ళ ఇష్టం ఎక్కడికైనా తరలించుకోవచ్చు. కొడంగల్ నియోజకవర్గానికే కాకుండా అటు ఇతర మండల కేంద్రాలకు, ఇతర నియోజకవర్గాల కేంద్రాలకు కూడా తరలించే దాఖలాలు అయితే మనకు అక్కడ ప్రత్యక్షంగా వెళ్తే కనిపిస్తూ ఉంటుంది. సో దీనిపైన ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన బెదిరింపులు, మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి అనే ధోరణులతో కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది అన్నట్టు కూడా మనకు విశ్వసనీయ సమాచారం. దీన్ని అరికట్టే నాదుడే లేడా అంటే లేడు. అరికట్టే నాదుడు లేడు. ఎలా అరికడతాడండి? ఎవరిని ఎదిరిస్తారు? ఏ అధికారి వెళ్ళి ప్రశ్నిస్తాడు? అసలు ఇది జరిగే కథనే కాదు. సో వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాటగా అక్కడ ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ నేత చలామణి అవుతా ఉన్నాడు. ఇది వీళ్ళకి ఎవరికి ఆ నేత చేస్తున్నటువంటి అరాచకాలు, అక్రమాలు వీళ్ళకి ఎవరికి సంబంధం లేదు. వీళ్ళకి ఎవరికి అక్కడ జరుగుతున్న తతంగాలు ఎవరికి ఏమీ తెలియవు. కానీ ఒకరి నుంచి ఒకరు, ఈయన పోయి వాళ్ళకి ఏం చెప్తాడో, వాళ్ళు పోయి వీళ్ళకేమో చెప్తారో అనే విధంగా అక్కడ ఉన్నటువంటి సమాచారం అయితే, అక్కడ ఉన్నటువంటి వ్యాపారం అయితే సాగుతూ ఉంది. దీనిపైన కూడా మనం స్థానిక బొమ్రెస్పేట ఎస్ఐ గారికి సమాచారం కోరగా రెవెన్యూ అధికారులు అనుమతులు ఇచ్చారు, సమయపాలన ఉంటుంది. ఆ సమయపాలనకు మేము టైం ఇచ్చాం. అక్కడ ఉన్నటువంటి మా సిబ్బంది కానీ సమయపాలన దాటడంతో అక్కడ దాన్ని క్లోజ్ చేయడం జరిగింది అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. సో మన బలాభిమన్ తరపున రెవెన్యూ తహసీల్దార్కి
ఫోన్ చేసి వివరణ కోరగా వాళ్ళు అక్కడ మండల కేంద్రంలో భూభారతి పైన అవగాహన సదస్సు ఉంటుంది, రేపు ఉంటుంది. అందుకే మేము ఆ ఏర్పాట్లలో ఉన్నాం. అనుమతులు అయితే కొంతమేర ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ మా సిబ్బంది మీకు తెలియజేస్తారు అన్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఎన్ని ట్రాక్టర్లకు పర్మిషారు కా అని మనం లోతుగా పరిశీలన చేస్తే దాదాపు 20 ట్రాక్టర్లకు ఒక్కొక్క ట్రిప్కు అనుమతులు ఇవ్వడం జరిగింది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి 21 ట్రాక్టర్లు నడుస్తున్నాయి. ఒక్కొక్క ట్రాక్టరు 5, 6, 3, 4, 10 ఇలా విచ్చలవిడిగా నడవడం అయితే జరిగింది. ఇది ఎవరికి తెలియని ఘటన. సో దీనిపైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది అనే దానిపైన కూడా మీరు మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. ఎవరు మొత్తం దేశ నాయకునా మొత్తం ఒక ట్రిప్ ఎట్లా కొడుతుంటారు? 1600 లెక్క వేస్తున్నాం మొన్న 1650. 2500 అంటానా ఏడా మీరు వేసేది ఊరు వారికి? ఈ ఊళ్ళోకి 1650 అన్న. 2500 అంట ఎవరైనా చెప్తారు? లేదు వారికి ఎన్ని ట్రిప్లు ఒక్కొక్కటి? ఒక్కొక్కటి అయినాయి 2 కొట్టిరు. ఒక్కొక్కటి ఆపినరు మా చేనులో ఊరోళ్ళు బాటల కోసం. వదిలేసిండు కదా అప్పుడే? లేదు 2-3 గంటలు అయినా ఆపిన ఆనే ఉన్నాడు మాతో మాట్లాడే. ఎవరు? ఇక్కడేమో మహాతిపురాలు